ట్వీట్ వార్ ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం ట్వీట్ ద్వారా లోకేష్ గారు ఇస్తున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిస్థితులు తెలిసి ఎందుకు ఈ విధమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు ఒకటి. అదేవిధంగా ఇందాక మన మాజీ ఎమ్మెల్సీ గారు రామకృష్ణ గారు చెప్పినట్టుగా చాలా అవినీతి దీంట్లో కూడా జరిగింది. ఈ ఏదైతే విద్యా వ్యవస్థకు సంబంధించి గత 5 సంవత్సరాలు చిక్కీల దగ్గర నుంచి పూర్తిగా ప్రతి దాంట్లో కూడా నాడు నేడు వరకు కూడా. సో అవన్నీ కూడా ప్రభుత్వం ఏమైనా వాటిపైన దృష్టి పెట్టిందా? బయటకు తీసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? సార్, మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరికి కూడా శుభ సాయంత్రం అండి. నమస్తే. ఇక్కడ ఒక దౌర్భాగ్యుడు గత 5 సంవత్సరాల పాటు విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి పిల్లల యొక్క దైనందిన జీవితంలో రాజకీయాల్ని చొప్పించి చెక్కీల పైన కూడా ఫోటోలు వేసుకున్నటువంటి దుర్మార్గులు వాళ్ళు మా లోకేష్ బాబు గారి గురించి ట్వీట్ చేస్తూ చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒకసారి సైకో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు సైకో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సైకో ఎమ్మెల్యేగా ఉన్నాడు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉందండి. ఎవరన్నా బుద్ధి జ్ఞానం ఉండోడు చదువుకున్నాడు ఆ విధంగా ఒక మంత్రి గారిని లేదా ఎవరినైనా సరేనండి అట్లా అన్యాయంగా ఒక తప్పుడు మాటతో ఉచ్చరించడం అనేటువంటి మాట ఎంత దారుణమైంది. అంటే వీళ్ళకి జ్ఞానం లేనటువంటి వాళ్ళు రాజ్యం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది క్లియర్గా ఆయన ట్వీట్లోనే ఉందండి. అంటే ఆ ట్వీట్ ద్వారా ఎదుటి నాయకులు రెచ్చిపోయి వాళ్ళపైన కోప్పడాలా లేదా ఏదైనా చేయాలా అనేటువంటి ఆలోచనతో అటువంటి దారుణమైన మాట అండి. ఇప్పుడు ఏదన్నా ఇబ్బంది ఉంటే పలానా ఇబ్బంది ఉందండి దీన్ని చూడండి అని చెప్పి మాట్లాడటం వేరు, దానికి వేరే మాట. ఆ మాట నాకు చెప్పడం ఇష్టం లేక నేను ఆ మాట అనట్లేదు, కానీ అటువంటి మాటలు పెట్టి ట్వీట్లు చేసే సంస్కృతి మనం ఎప్పుడన్నా చూసామా? ఇకపోతే లోకేష్ గారి విజయాల గురించి అయితే ఇప్పుడు ముందు చెప్పుకొని తర్వాత ఆ దౌర్భాగ్యుడి కాలంలో ఏ విధంగా అన్యాయాలు జరిగిందో కూడా నేను చెప్తానండి, వివరంగా వివరించాలని నిర్ణయం. ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. ఇప్పుడు లోకేష్ గారి సమయంలో ఇవాళ ఎంతమంది పిల్లలు చదువుకుంటే పేదవారు అంతమందికి కూడా తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇస్తా ఉన్నారు. అది లోకేష్ గారి గొప్పతనం కాదా? ఎక్కడా కూడా రాజకీయ పరమైనటువంటి నీడ అనేది పడకుండా అటు బ్యాగుల దగ్గర నుంచి అయితేనేమి లేదు స్కూల్ డ్రెస్సులు అయితేనేమి పెట్టే భోజనం ఎక్కడా కూడా రాజకీయ నీడ అనేటువంటిది పడకుండా కేవలం విద్యార్థుల భవిష్యత్తునే దృష్టిలో పెట్టుకొని వారికి ఇస్తున్నటువంటి సదుపాయాల గురించి గొప్పతనం గురించి చెప్పుకోవాలా? లేదా ఈ రోజున మీరు చూడండి ఏఐకి సంబంధించి కూడా యూనివర్సిటీని కూడా అమరావతి ప్రాంతంలో తీసుకొస్తున్నటువంటి ఆ విషయాన్ని గురించి చెప్పుకోవాలా? అదేవిధంగా స్కూల్కి దూరంగా ఉన్నటువంటి వారికి ప్రయాణ ఖర్చుల కోసం కూడా రేపు జూలై 5 నుంచి 6,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు, దాని గొప్పతనం గురించి చెప్పుకోవాలా? అదేవిధంగా జూలై 5 నుంచి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టబోతా ఉన్నారు. అదేవిధంగా జూనియర్ కాలేజీలని అప్గ్రేడ్ చేసి వాటిని పటిష్టంగా అమలు జరగాలనేటువంటి ఉద్దేశంతో 100 days స్పెషల్ ప్లాన్ పెట్టారు. దాంట్లో ఉచిత పాఠ్య పుస్తకాలు అయితేనేమి విద్యా బోధన వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు, అదేవిధంగా డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి దానితో కూడా ప్రైవేటు కాలేజీలకి ధీటుగా ప్రభుత్వ కాలేజీలని ముందుకు తీసుకెళ్లేటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఈ రోజున లోకేష్ గారు చేస్తా ఉన్నారు. అంతేకాదు క్వాంటమ్ ఏఏ మైనర్ డిగ్రీస్ ఇవన్నీ 4,000 డిజిటల్ క్లాసులు 4,000 స్కూల్స్లో డిజిటల్ క్లాసుల్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు ఫైబర్ నెట్ ద్వారా. ఈ దరిద్రులు చేసినటువంటి ఇంకొక దారుణం ఏంటంటే వాడు సన్నాసిగాడు పేదలకి పెట్టాల్సినటువంటి మధ్యాహ్నం భోజనం గురించి అడిగితే ఏమన్నాడండి? నా అమ్మమ్మ కూడా చెప్పాడా నీ అమ్మమ్మ కూడా చెప్పాడంటే పేదవారంటే ఎంత చులకన భావం ఆలోచన చేయండి. అంతేకాదు పేదవాడు విదేశాల్లో చదువుకొని డెవలప్ అవటం అనేటువంటిది ఒక కలగా ఉండేది. అటువంటి కళని సాకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014 నుంచి 19 వరకు అనేక మందిని విదేశాలకు పంపించి చదివించారు. దానికి అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెడితే ఈ నరరూప రాక్షసుడు అంబేద్కర్ గారి పేరు తీసేసి ఇతని పేరు పెట్టాడు. సొంత బాబాయిని గొడ్డలతో నరికించి చంపించిన ఇటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని పేరు పెట్టిన అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఆ రోజు అన్నిటి మీద కదా, చిక్కీల మీద, కోడిగుడ్డు పైన, పుస్తకాల పైన, లేదంటే బ్యాగుల పైన. అంటే జగన్మోహన్ రెడ్డి గుడ్డు ఇస్తే మేము తింటున్నామా, లేదంటే జగన్మోహన్ రెడ్డి బ్యాగ్ ఇస్తే మేము వేసుకొని వెళ్తున్నామా? పిల్లలకు అదే కదా అనిపిస్తుంది. పార్టీలు ఏంటండి స్కూల్లో సార్ యాచకులుగా చేసి ప్రజల్ని అదేవిధంగా విద్యార్థుల్ని
ఇతని తాత బొడ్లో నుంచి డబ్బులు తెచ్చి పెట్టినట్టు ప్రజల పైన వీళ్ళు ఏదో ముష్టి వేస్తున్నాం అనేటువంటి తప్పుడు అభిప్రాయం కలిగేటువంటి కార్యక్రమం చేశారు. వారి దుర్మార్గాలు చెప్తాను వినండి సార్, ఇదే ప్రజలకు తెలియాలా. పేద ప్రజలకి మధ్యతరగతి వాళ్ళకి ఒక సారథిగా ఉండి అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపింది ఎయిడెడ్ వ్యవస్థ. అటువంటి ఎయిడెడ్ వ్యవస్థను లేపేసే ప్రయత్నం చేశారు. ఒక్క టీచర్ను కూడా నియమించలేకపోగా విలీనం పేరుతో 8,000 స్కూల్స్ మూసేశాడు. అవును, మంచి కాలేజీల్లో సీట్లు వచ్చే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని లేపేశాడు. అంబేద్కర్ విదేశీ విద్య లేపేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఫీజు రియంబర్స్మెంట్ లేపేశాడు. ఇంటర్ పిల్లలకి మధ్యాహ్న భోజనం లేపేశాడు. సెంట్రలైజ్డ్ డిజిటల్ విద్య కోసం ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ ముంచేసి బైజూస్ అనేటువంటి సంస్థతో ఒప్పందం చేసుకొని కోట్ల రూపాయలు స్కామ్ చేసినటువంటి వారు. అవును, అదేవిధంగా పిల్లలకి స్కాలర్షిప్లు లేపేశాడు. ఎంతమంది ఉంటే అంతమందికి అంతమందిరా స్కాలర్షిప్లు వచ్చాయి కదండి, అవన్నీ తీసేశాడు కదా. దళితులు ఉన్నత ఉద్యోగాలు చేసుకోకూడదని చెప్పి, చదువుకోకూడదని చెప్పి ఏపీ స్టడీ సర్కిల్ లేపేసిన దరిద్రులండి వీళ్ళు మా లోకేష్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి? డిఈడి కాలేజీలు రద్దు చేసినటువంటి దరిద్రులండి. స్కిల్ డెవలప్మెంట్ లేపేశాడు కదా, స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది లేకుండా చేశాడు కదా. పిల్లలకి కాస్మెటిక్ అలవెన్స్లు, బట్టలు, సబ్బులు మొదలైన అన్నిటిని రద్దు చేశాడు. ఇంకా దారుణం ఏంటంటే మెడికల్ యూనివర్సిటీలో నిధులు స్వాహా చేసి, ఇంటర్ బోర్డు నిధులు స్వాహా చేసి, రైట్ సార్, నిజంగా అవన్నిటిపైన కూటమి ప్రభుత్వం మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. రైట్, రామకృష్ణ గారు ఒకటి ఫైనల్ అండి, ఒక్క మాట రైట్ సార్.